హలో గాయ్స్, అందరూ బాగున్నారు కదా. ఇంకా నేనైతే హోండై షోరూమ్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఆరా ఉంది కదా, ఆరా కారు కోసం అయితే వచ్చాము. నాకు తెలిసిన రివ్యూస్ మీకు షేర్ చేస్తాను. నా వీడియో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను కారు తీసుకోవాలనుకుంటున్నాను కదా, నాతో పాటు మీకు కూడా కొన్ని రివ్యూస్ అయితే చెప్పేస్తాను పదండి. ఇంకా నా సబ్స్క్రైబర్స్కి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే రివ్యూస్ అయితే చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. 2023 నుండి అయితే డీజిల్ ఇంజన్ రావడం ఆగిపోయింది. జస్ట్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తూ ఉంది. అండ్ పెట్రోల్ ఇంజన్లో వచ్చేసి విత్ సిఎన్జి ఇంజన్ కూడా వస్తూ ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1197 cc, 85 HP, 114 Nm, 5 స్పీడ్ ఎంటీ అండ్ 5 స్పీడ్ ఏఎంటీ టెక్నాలజీతో కూడా ఉన్నాయి. ఇంకా అలాగే సిఎన్జి డీటెయిల్కి అయితే వస్తే ఇక్కడ మనకి 1197 cc, 70 HP, హార్స్ పవర్, 95.2 Nm, అలాగే 5 స్పీడ్ ఎంటీ మాన్యువల్ టెక్స్చర్తో ఉంటుంది. ఇందులో గేర్లు అయితే ఉండవు. ఇంకా లుక్ వైజ్కి వస్తే ఇదేమో వెర్నా తమ్ముల్లాగా ఉందేమో అనేలాగైతే కనిపిస్తూ ఉంటుంది. క్లాస్గా రిచ్ లుక్ అయితే మనకి బాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడంగానే మనకి న్యూ ప్రింట్ బంపర్ హైర్ టాక్స్డ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లాసీ లుక్గా. హెల్లోజన్ ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే రివర్స్ షేప్లో ఉన్నటువంటి 7 LED DRSలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ సెన్సారు ఓన్లీ డోర్లకు మాత్రమే వస్తుంది. అలాగే డిస్క్ బ్రేక్స్ అండ్ డంప్స్ బ్రేక్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ వీల్స్ కూడా డైమండ్ లుక్ అయితే ఇచ్చారు. ఇంకా కారు యొక్క ఫ్రంట్ భాగంకి వస్తే ఇక్కడ ఆరా పైన సిల్వర్ కలర్ లో ఉన్నటువంటి హోండై అనే సింబల్ తో హెచ్ అనే బ్రాండ్ ని అమర్చి ఉంచారు. ఇంకా మనకి మన బడ్జెట్ లో రిచ్ లుక్ గా కనపడాలి అన్నా, ఫ్యామిలీతో లాంగ్ డ్రైవింగ్ వెళ్ళాలన్నా, డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, అలాగే పిల్లలతో కంఫర్టబుల్గా వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ సీటు కూడా హోల్డ్ అవుతున్నాయి. ఇంకా మనం ఎక్కడైనా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది రిచ్ లుక్, క్లాసీ లుక్గా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెనక చూస్తేనేమో వెర్నా, ఫ్రంట్ చూస్తేనేమో i10 లాగా అయితే ఇది కనిపిస్తూ ఉంటుంది మోడలు. ఇంకా కార్ లోపలికి అయితే వెళ్ళేసి వద్దాము. ఒకసారి లుక్ ఎలాగుందో చూసొద్దాం పదండి. కార్లో అయితే కంఫర్టబుల్గా అయితే ఉంది కూర్చోవడానికి. ఇక్కడ సన్ సైడ్ అయితే అవైలబుల్గా ఉంది. ఒక సైడ్ సన్ సైడ్కి అయితే మిర్రర్ అయితే ఇచ్చారు. ఇంకా మధ్యలో అయితే లైట్ అయితే అవైలబుల్గా ఉంది. మిడిల్లో కూడా ఒక లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టీరింగ్ మీద మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే అవైలబుల్గా ఉంది, గమనించినట్లయితే కనిపిస్తుంది. ఇంకా బేస్ వేరియంట్లో అన్లాక్, టాప్ వేరియంట్లో డిజిటల్ స్పీడ్ మీటర్తో అయితే వస్తుంది మనకి ఇక్కడ అన్లాక్ స్పీడ్ మీటరు, అన్లాక్ RPM మీటరు, అన్లాక్ ఇంజన్ టెంపరేచర్స్తో సహా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏ డోర్ ఓపెన్తో ఉందో చూడవచ్చును. డోర్ స్టార్టింగ్లో వచ్చేసి ఆటో అన్లాక్, ఆటో లాక్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేస్తే మనకి ఇక్కడ ఏసీ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ నుంచి మనకి బ్లాక్ వచ్చేసి దాని చుట్టూ కాపర్తో అయితే మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఎలిగేట్గా అయితే కనిపిస్తుంది. అదే కాపర్ ఫినిషింగ్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారు. సాఫ్ట్గా మంచి రిచ్ లుక్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఆ మ్యూజిక్ సిస్టమ్ చూసుకుంటే 8 ఇంచెస్ అయితే టచ్ స్క్రీన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. రేడియో, వీడియో, బ్లూటూత్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఏసీ వచ్చేసి మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదేమో కార్ లాక్కి ఇది మనకి సేఫ్టీ సైడ్గా 2 అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మోడల్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. మనకి లెదర్ ర్యాపిడ్ గేర్ రాడ్ కవర్ అయితే ఉంది. పక్కనే కాస్త స్పేస్ అయితే ఇచ్చారు. అక్కడ అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పిన్ను, సి పిన్ను పెట్టుకోవడానికి అయితే మనం ఫోన్ పెట్టుకొని అవైలబుల్గా ఉంది. వాటి చుట్టూ మనకి కాపర్తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ 2 కప్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. అలాగే ఈ హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది మనకి ఇక్కడికి వస్తే మనకి లెగ్ దగ్గరికి వస్తే బ్లూ లైట్తో అయితే మనకి ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. నైట్ టైం అయితే ఆ లైట్ చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో మనకి గేర్లు ఉండవు కదా, ఓన్లీ ఎక్స్కలేటర్ అండ్ బ్రేక్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. చుట్టూ మనకి ఇక్కడ లెదర్తో అయితే ఇచ్చేశారు. ఇంకా ఇక్కడే మనం సీటు కింద చూసుకుంటే పెట్రోల్ లాక్ అండ్ డిక్కీ ఓపెన్ లాక్ కూడా ఇక్కడే ఇచ్చేశారు. మన కాళ్ళ దగ్గరే ఉంటుంది. సీటు కూడా అడ్జస్టబుల్గా అయితే ఉంది మనకి. ఇంకా మనం డోర్ దగ్గరికి అయితే వస్తే చైన్ లాక్ అండ్ డోర్ లాక్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఉంది. అలాగే స్పీకర్ కూడా ఇక్కడే ఇచ్చేశారు. మనకి 4 డోర్స్కి 4 స్పీకర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఇచ్చేశారు. సాఫ్ట్గా స్మూత్ ఫినిషింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
ఇంకా మనము బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ కూడా మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి డోర్ దగ్గర మనకు అవైలబుల్గా ఉంది. టై స్పేస్, లెగ్ స్పేస్ మనకి ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది. అలాగే 6 ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా కూర్చోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి సీట్లు ఎనికి రిలాక్స్ మోడల్లో ఇచ్చేసారు. చాలా ఎంత లాంగ్ జర్నీలో ఉన్నా కానీ హ్యాపీగా రిలాక్స్గా అయితే వెళ్ళొచ్చు. ఇంకా సీట్ బెల్ట్ అయితే 3 ప్రొవైడ్ చేశారు ముగ్గురికి. అలాగే ఇక్కడ సీట్లో వచ్చేసి లెదర్తో ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి i10 మోడల్ లాగానే కనిపిస్తుంది లోపల మొత్తము. ఎంత లాంగ్ జర్నీకైనా మనము కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. సీట్లు కూడా మనకి ఇక్కడ బెండ్ అవుతాయి, పిల్లలతో కంఫర్ట్గా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ఒక స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేస్తే మీడియంలో మనకు ఒక ఏసీ అయితే ప్రొవైడ్ చేశారు. అది మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లోపల మోడల్ మొత్తము మనకి i10 మోడల్ లాగానే కనిపిస్తుంది. ఇది చూడడానికి లుక్ వైజ్ మాత్రము అలాగే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ వస్తే 1 కెమెరా అవైలబుల్ అయితే చేశారు. డిక్కీని ఓపెన్ చేయాలంటే ముందు కూర్చున్న సీటు దగ్గర లాక్ ఉంటుంది, లాక్ ద్వారా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి 402 స్పేస్ అయితే మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ జర్నీలకైనా సరే ఎంత లగేజ్ అయినా ప్యాక్ చేసుకొని మనము కంఫర్టబుల్గా అయితే వెళ్ళడానికి అయితే సేఫ్టీగా పర్పస్గా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ మ్యాట్ కింద అయితే మనకి ఇక్కడ 1 టైరు, అలాగే వాటికి సంబంధించిన ఒక కిట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. సేఫ్టీ సైడ్ అన్నమాట. మనకి ఎక్కడన్నా బండి బ్రేక్ వచ్చినా రిపేర్ అయినా కానీ మనకి ముందే ఒక కిట్ అయితే మనకి ప్రతి బండిలో ఉంటుంది, ఇలాగే ఇస్తారు. మనము ఇక్కడైతే డిక్కీ క్లోజ్ చేయంగా ఆరా అనే ఫినిషింగ్ చాలా అందంగా ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ మాత్రం ఇది వెర్నా టైప్ మోడల్ అయితే ఇచ్చారు. ఇంకా టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసి సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ESC అయితే ఉన్నాయి. హిల్ స్టార్ట్ హ్యాసిస్ కంట్రోల్, రివర్ పార్కింగ్ సెన్సార్, రివర్ వ్యూ కెమెరా, హెడ్ ల్యాంప్, సీట్ బెల్ట్, రిమైండర్. ఇంకా ఫైనల్ లుక్ అయితే కార్ అయితే ఇలాగైతే మనకి ఉంటుంది. ఇంకా ఆన్ రోడ్తో సహా కార్ ప్రైజెస్ అయితే ఇలాగైతే ఉంటాయి మనకి.